Hi friends, welcome to Beware English. We have very useful grammar classes for competitive examinations. If you are watching this channel for the first time, please subscribe. I also sincerely thank all the subscribers for their support. మనం ప్రీవియస్ వీడియోస్లో యాడ్వర్బ్స్ పార్ట్ 1 మరియు పార్ట్ 2లో కొన్ని బేసిక్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం మోస్ట్ కామన్ ఎర్రర్స్ యాడ్వర్బ్స్ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే హార్డ్లీ మీన్స్ ఆల్మోస్ట్ నాట్. మనం హార్డ్లీని చాలా వరకు మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నాట్ అని మీనింగ్ వస్తుంది. షీ వర్క్డ్ హార్డ్లీ అండ్ పాస్ ద టెస్ట్, ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది వస్తుంది. కానీ ఇందులో మనకి ఎర్రర్ ఏంటంటే హార్డ్లీ, ఎందుకంటే ఇక్కడ మనం పాజిటివ్గా సెన్స్తో యూజ్ చేస్తున్నాం, కానీ హార్డ్లీ అనేది ఏంటంటే మనం ఆల్మోస్ట్ నాట్ అనేది మీనింగ్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి షీ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్ ద టెస్ట్, ఇది కరెక్ట్ యూసేజ్ అనమాట. సో వీ షుడ్ నాట్ యూజ్ హార్డ్లీ, ఇన్స్టెడ్ వీ హ్యావ్ టు యూజ్ హార్డ్. నెక్స్ట్ వన్, ప్రజెంట్లీ మీన్స్ ఇన్ ఏ మినిట్. ప్రజెంట్లీ అంటే ఒక నిమిషంలో అని అర్థం. ప్రజెంట్లీ ఆల్ ఆఫ్ దెమ్ డిజపియర్డ్ సూన్ అని మనకి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రజెంట్లీ యూజ్ చేస్తారు, ఇక్కడ సూన్ యూజ్ చేస్తారు. సో ఇలా యూజ్ చేయడం అనేది రాంగ్. కాబట్టి కరెక్ట్ యూసేజ్ ఏంటంటే మనం రెండు రకాలుగా రాయొచ్చు. ప్రజెంట్లీ ఆల్ ఆఫ్ దెమ్ డిజపియర్డ్ కరెక్ట్ యూసేజ్. ఆల్ ఆఫ్ దెమ్ డిజపియర్డ్ సూన్ అంటే ఏదో ఒక దాన్ని మనం యూజ్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనం చెప్పవచ్చు. అలాగే వెరీ ఈజ్ యూజ్డ్ వితౌట్ మచ్ బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ. మనం పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ గురించి మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో డిస్కస్ చేస్తాం. అక్కడ పాజిటివ్ డిగ్రీలో మనం వెరీ మచ్ని యూజ్ చేయకూడదు, మనం కంపారిటివ్ డిగ్రీలో వెరీ మచ్ని యూజ్ చేయాలి. కానీ పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్లో వెరీ మచ్ అనే దాన్ని యాడ్ చేసి మనకి క్వశ్చన్ అనేది వస్తుంది. అది కరెక్ట్ యూసేజ్ కాదు. మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ లేదా కరెక్ట్ అనేటువంటి బిట్స్లో మనకు వస్తున్నాయి. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ హిజ్ హెల్త్, ఇక్కడ వెరీ మచ్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్. ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ హిజ్ హెల్త్ అనేది కరెక్ట్ యూసేజ్. ఈ విధంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ మచ్ సీరియస్. ఇక్కడ కూడా వెరీ మచ్ యూజ్ చేయడం జరిగింది. ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ సీరియస్ అనేది కరెక్ట్ యూసేజ్. సో ఈ విధంగా మనం పాజిటివ్ డిగ్రీలో మనం వెరీ మచ్ యూజ్ చేయకూడదు, అలాగే కంపారిటివ్ డిగ్రీలో మనం వెరీ మచ్ని తప్పనిసరిగా యూజ్ చేయాలనేది ఇక్కడ మనకి రూల్. దీనికి రివర్స్గా ఫోర్త్ రూల్ ఉంటుంది చూడండి. బిఫోర్ ఏ కంపారిటివ్ డిగ్రీ వి యూజ్ వెరీ మచ్ నాట్ వెరీ. మనం కంపారిటివ్ డిగ్రీలో వెరీ మచ్ యూజ్ చేయాలి, ఓన్లీ వెరీ యూజ్ చేస్తే అది రాంగ్. షీ ఈజ్ వెరీ వాల్డర్ దాన్ హెర్ హస్బెండ్, ఈ విధంగా కూడా మనకి బిట్స్ వస్తాయి. అక్కడ మనం షీ ఈజ్ వెరీ మచ్ వాల్డర్ దాన్ హెర్ హస్బెండ్, ఈ విధంగా మనం కరెక్ట్ యూసేజ్ మన గురించి తెలుసుకోగలగాలి. నెక్స్ట్ మనం వి డోంట్ యూస్ క్వైట్. వి డోంట్ యూస్ ద వర్డ్ క్వైట్. క్వైట్ అనే వర్డ్ని మనం బిఫోర్ ఏ కంపేరిటివ్ యాడ్జెక్టివ్ యూజ్ చేయము. ఇప్పుడు కూడా ఒక కంపేరిటివ్ యాడ్జెక్టివ్ ముందు మనం క్వైట్ని యూజ్ చేయకూడదు. అంటే దిస్ మూవీ ఈజ్ క్వైట్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ద అదర్ మూవీ. ఇక్కడ చూడండి, మోర్ ఇంట్రెస్టింగ్, ఇదేంటి కంపేరిటివ్ యాడ్జెక్టివ్. సో ఈ కంపేరిటివ్ యాడ్జెక్టివ్ ముందు మనం క్వైట్ని యూజ్ చేయకూడదు. ఇన్స్టెడ్ వీ హ్యావ్ టు యూస్ అలాట్. దిస్ మూవీ ఈజ్ అలాట్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ద అదర్ మూవీ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్ అనమాట. సో ఆ విధంగా మనం యూజ్ చేయాలి. ఇన్స్టెడ్ క్వైట్ వీ హ్యావ్ టు యూస్ అలాట్ ఇన్ ద బిఫోర్ ద కంపేరిటివ్ యాడ్జెక్టివ్. దట్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ డీటెయిల్ మీన్స్ ఇన్ డెప్త్ ఆర్ థరోలీ. సో ఇన్ డీటెయిల్ అనేది మీనింగ్ ఏంటంటే ఇన్ డెప్త్ లేదా థరోలీ అనే మీనింగ్ ఇస్తుంది. సో దాన్ని మనం రాంగ్గా యూజ్ చేయకూడదు. హీ టోల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్స్ ఈజ్ ద ఇన్కరెక్ట్ యూసేజ్. హీ టోల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. సో ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఇన్ డీటెయిల్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ద వర్డ్ టు హ్యాస్ ఎ నెగిటివ్ మీనింగ్. టు అనేది నెగిటివ్ మీనింగ్ ఉంటుంది, వెరీ అనేది పాజిటివ్ మీనింగ్ ఉంటుంది. సో వీ డోంట్ నార్మల్లీ యూజ్ ఇట్ టు మీన్ వెరీ. మనం వెరీ అంటే చాలా అనే అర్థంలో టూని యూజ్ చేయకూడదు. దిస్ బుక్ ఈజ్ టూ ఇంట్రెస్టింగ్ ఈజ్ ద రాంగ్ యూసేజ్. దిస్ బుక్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్, అలా వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్.
నెక్స్ట్ వన్, ద వర్డ్ కవర్డ్లీ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. కవర్డ్లీ అనేది ఏంటంటే యాడ్జెక్టివ్. ఇట్ షుడ్ నాట్ బి మిస్టేకెన్ ఫర్ యాడ్వర్బ్. ఇట్ కెనాట్ బి యూజ్డ్ టు మాడిఫై ఎ వర్బ్. ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్గా లేదు, ఇది ఒక వర్బ్ని మాడిఫై చేయలేదు. అటువంటి కవర్డ్లీ లాంటి యాడ్వర్బ్ ఎక్కడ కూడా ఇంగ్లీష్లో లేదు, కాబట్టి మనం ఇలా యూజ్ చేయకూడదు. హీ బిహేవ్డ్ కవర్డ్లీ ఈజ్ ద రాంగ్ యూసేజ్. హీ బిహేవ్డ్ లైక్ ఏ కవర్డ్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. హీ బిహేవ్డ్ ఇన్ ఏ కవర్డ్లీ మేనర్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. సో ఈ విధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ విధంగా బిట్స్ వస్తున్నాయి, కాబట్టి మనం ఇలా యూజ్ చేయకూడదు. ఇలా 2 వేస్లో మనం యూజ్ చేయవచ్చు అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాడ్వర్బ్స్ యూజువల్లీ గో బిఫోర్ ద మెయిన్ వెర్బ్. మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాడ్వర్బ్స్ ఉన్నాయి. ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, నెవర్, సమ్టైమ్స్ ఇలా. అవి వచ్చేటప్పుడు చూడండి, హీ కమ్స్ లేట్ ఆఫెన్ టు స్కూల్ ఇలా యూజ్ చేస్తే అది రాంగ్ యూసేజ్. అంటే యూజువల్లీ గో బిఫోర్ ద మెయిన్ వెర్బ్. అవి మనకి మెయిన్ వెర్బ్ ముందు వస్తాయి. హీ కమ్స్ లేట్ ఆఫెన్ టు స్కూల్. హీ ఆఫెన్ కమ్స్ లేట్ టు స్కూల్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్. సో ఈ విధంగా మనం మెయిన్ వెర్బ్ ముందు యూజ్ చేయాలి వీటిని, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాడ్వర్బ్స్ని. నెక్స్ట్ మనం వి యూజ్ వెరీ టు సింప్లీ గివ్ ఇన్ఫర్మేషన్. మనం వెరీని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ ఆల్రెడీ నోన్. అంతకు ముందే తెలిసినటువంటి విషయాన్ని గురించి మాట్లాడితే మనం సో యూజ్ చేయాలి. సాధారణంగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వెరీ యూజ్ చేయాలి. హీ ఈజ్ సో రిచ్ ఈజ్ ద రాంగ్ యూసేజ్. హీ ఈజ్ వెరీ రిచ్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్ అకార్డింగ్ టు ద రూల్ మెన్షన్డ్ ఇన్ ద 10. నెక్స్ట్ వన్, సమ్ వెబ్స్ ఆర్ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వితౌట్ ప్రిపోజిషన్స్. సో మనకి డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని 2 ఉంటాయి. పర్సన్స్ గురించి డిస్క్రైబ్ చేసేవి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్, థింగ్స్ గురించి డిస్క్రైబ్ చేసేవి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఈ విధంగా చూడండి, సమ్ వెబ్స్ ఆర్ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వితౌట్ ప్రిపోజిషన్స్. చూడండి, షీ రిజంబల్స్ క్లోజ్లీ టు హెర్ మదర్, ఇక్కడ హెర్ ఉండాలి. షీ రిజంబల్స్ క్లోజ్లీ టు హెర్ మదర్ అని ఇచ్చేటప్పుడు ఇది రాంగ్ యూసేజ్ అవుతుంది. ఎందుకంటే షీ రిజంబల్స్ హెర్ మదర్ క్లోజ్లీ, ఇక్కడ యాక్చువల్గా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని ఇవ్వాలి. అయితే చూడండి, షీ రిజంబల్స్ హెర్ మదర్ క్లోజ్లీ, ఈ విధంగా మనం యూజ్ చేయాలి. రిజంబల్స్ అనేటువంటి వర్బ్ తర్వాత మనం హెర్ మదర్ అనేటువంటి ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. అంతేగాని మనం టు లేదంటే ఇటువంటి యాడ్వర్బ్స్ని మనం యూజ్ చేయకూడదు. అటువంటి యాడ్వర్బ్స్ ఏమైనా ఉంటే మనం చివరిలో యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే గుడ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, వెల్ ఈజ్ అన్ యాడ్వర్బ్. గుడ్ అనేది ఏంటి? ఒక యాడ్జెక్టివ్. వెల్ అనేది ఒక యాడ్వర్బ్. మనకి డిఫరెన్స్ తెలుసు యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్, యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్ ఆర్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. ఆ విషయం మనకి ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. వి యూస్ అన్ యాడ్వర్బ్ టు మోడిఫై ఎ వెర్బ్. సో ఈ విధంగా షీ స్పీక్స్ ఇంగ్లీష్ గుడ్ అనేది రాంగ్ యూసేజ్. ఎందుకంటే షీ స్పీక్స్ ఇంగ్లీష్ గుడ్, ఇక్కడ గుడ్ అనేది షీని రిఫర్ చేయటం లేదు, వెర్బ్ని రిఫర్ చేస్తుంది. ఇలా ఒక యాడ్జెక్టివ్ వెర్బ్ని రిఫర్ చేయడం అనేది ఇంగ్లీష్లో లేదు. అలాగే షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ కరెక్ట్ ఇక్కడ, ఎందుకంటే షీ స్పీక్స్ ఇన్ వాట్ మేనర్ వెల్. సో మేనర్ని తెలియజేసే యాడ్వర్బ్ ఇక్కడ మనకి ఉంది. సో ఈ విధంగా మనం కొన్ని కామన్ ఎర్రర్స్ని యాడ్వర్బ్స్ సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ దీస్ ఆర్ యూజ్ఫుల్ టు యువర్ ప్రిపరేషన్. మీరు కనుక ఈ వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు కనుక ఈ వీడియోస్ ఉపయోగకరంగా ఉంటే మీరు లైక్ చేయండి. అలాగే యూజ్ఫుల్గా ఉంటాయనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కీప్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.